అందరికీ నమస్కారం. మహాభారతంలో భీష్మవధ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగితే అందులో 10 రోజులు భీష్ముడు శత్రు భయంకరుడై పాండవులకు లొంగలేదు. ధర్మరాజు నీరసపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను వెంట తీసుకొని 9వ నాటి రాత్రి భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. భీష్ముని సమక్షంలోనే పాండవులతో, మీకు భీష్ముడు అజేయుడు అని స్తుతించి చెప్పాడు. పాండవులు వధించాలి అనుకున్న దుర్యోధనునికి సహాయంగా భీష్ముడు నిలిచాడు. ఈ అడ్డంకిని అధిగమించడానికి పాండవులకు శక్తి లేదు. అందుకని స్వచ్ఛంద మరణం కలిగిన పితామహుని ధర్మరాజాదులు, నీ మరణం ఎప్పుడు ఎలా జరుగుతుంది తాత? నీ శరవేగానికి తట్టుకోలేక మా సైన్యం ఎంతో నశించింది. మేము నిరుత్సాహవంతులమైనాం. మరి మాకు రాజ్యప్రాప్తి లేదా? దుర్యోధనుడు సార్వకాలికంగా దుష్పరిపాలనం సాగించవలసిందేనా? మేము గ్రాసవాసోదైన్యంలో మ్రగ్గిపోవలసిందేనా అని పెక్కురీతుల దుఃఖంతో ప్రార్థిస్తారు. మేము జయించే ఉపాయం చెప్పమంటారు. ధర్మరాజు చేసిన ఈ ప్రార్థనకు మనస్సు కరిగి, దుర్యోధనుని దుష్ట పరిపాలన నశించి యుధిష్ఠిరుని సత్పరిపాలనం ప్రజలకు లభించుగాక అన్న వాంఛతో క్రూరుడైన ధార్తరాష్ట్రునికి వశంవదుడై తాను జీవించి ఉన్నందున ప్రయోజనం లేదు అనే తలంపుతో యుద్ధమరణం స్వర్గప్రాప్తికి హేతువవుతుంది అన్న ధర్మదృష్టితో, లోకంలో ధర్మానికి, ధర్మరాజుకు విజయం కలగాలి అన్న సమ్మతితో భీష్మ పితామహుడు ఇలా అంటాడు. నాయనా ధర్మరాజా, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నేను యుద్ధంలో ఇంద్రునితో కలిసి వచ్చిన అసురాసురులు చేత కూడా జయించడానికి సాధ్యపడను. నీవన్నట్లు నేను ధనస్సును ధరించి అస్త్రాన్ని పట్టుకున్న సమయంలో నన్ను జయించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. కనుక నేను అస్త్రశస్త్రాలను కింద పెట్టి ఉన్నప్పుడు మాత్రమే ఈ నీ మహారథులైన అర్జున, ధృష్టద్యుమ్నాదులు నన్ను జయింతురు కాక అప్పుడే వారికి నేను శక్యమవుతాను. అయితే అలాంటి దశ నాకెలా వస్తుంది అని భయపడుతున్నావు? నాకు కల నియమాలను చెప్తాను. అందులో నీకు అనువైన ఉపాయం ఎంచుకొని విజయం సాధించుకో. నేను బ్రతికి ఉండగా మాత్రం నీవు దుర్యోధనాదులను ఓడింపలేవు అని ఇలా అంటాడు. ధర్మరాజా, నేను ఇంతకు ముందే నిర్ణయించుకున్న వ్రతం ప్రకారం బాణాలు కింద పడవేసిన వానిని, కవచం విడిచి కేతనం దింపి ఉంచిన వానిని, పరిగెత్తే వానిని, భయపడిన వానిని, నీవే దిక్కని నన్ను వేడిన వాడిని, స్త్రీని, స్త్రీ నామధేయుణ్ణి, అంగవైకల్యం కలవానిని, ఏకపుత్రకుని, ఊరు పేరు లేని అయోగ్యని చంపడానికి నా మనస్సు అంగీకరించదు. అలాంటి వారితో యుద్ధం చేయను. మీ సైన్యంలో మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషుడు అయిన శిఖండి అనేవాడు ఉన్నాడు. అతడు నాపైకి యుద్ధానికి వస్తే నేను ప్రతియుద్ధం చేయక బాణాలను రథంపై పడవేస్తాను.
అశస్త్రపాణినై ఉన్న నన్ను అర్జునుడు ఆ సమయం చూసుకొని వేగంగా శరవర్షంలో ముంచివేయాలి. శ్రీకృష్ణుడు అర్జునుడు తప్ప మరి ఒకరు నన్ను ఎవరూ చంపలేరు అని పరలోక గమన దీక్షితుడై ఉన్న భీష్ముని సూచన ప్రకారం యుద్ధం చేసిన అర్జునునికి కానీ అతనిని ప్రోత్సహించిన కృష్ణ యుధిష్ఠిరులకు గాని అధర్మ స్పర్శ లేదు. దుర్యోధన పరాజయము అను మహాకార్యాన్ని భీష్మవధ వారికి అందులో భీష్మవధకు వారు ఉపయోగించిన పద్ధతి కేవలం రాజనీతి మాత్రమే. ఇందులో ఎలాంటి అధర్మం లేదు.